నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా బాంధవుడు కంది శ్రీనివాస్ రెడ్డి మరో మహత్తర కార్యానికి శ్రీకారం. ప్రజాసేవ భవన్ లో అట్టహాసంగా నిత్య అన్నదాన ప్రారంభం. కమిటీ ప్రహార గోడకు మున్సిపల్ చైర్మన్ భూమి పూజ. త్వరలోనే రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమవుతాయని వెల్లడి. దర్పం ప్రదర్శించడం కాదు, ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ఎమ్మెల్యే జోగురామన్నపై బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల ఆందోళన. కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చి సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. బోసిపోతున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్. వర్షాల కారణంగా ఆశించిన మేర పత్తి రాక వెలవెల. ఇక డీటెయిల్స్ చూస్తే నిత్య కార్య సాధకుడు, సేవా దీక్ష తత్పరుడు, ప్రజా బాంధవుడు కంది శ్రీనివాస్ రెడ్డి మరో మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కేఎస్ఆర్ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిత్య అన్నదానం కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో గల ప్రజాసేవా భవన్ ఇందుకు వేదికగా మారింది. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ప్రజలకు ఆయనే స్వయంగా వడ్డించి అన్నదానాన్ని ప్రారంభించారు. చెమటోడ్చి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రజాసేవా భవన్ బాస్టగా నిలుస్తుందని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నిత్య అన్నదాన క్షేత్రానికి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, అనార్థలు, అభాగ్యులు ఎవరైనా వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలన్నారు. ప్రతినిత్యం 500 మంది నుండి 1000 మంది వరకు భోజనం చేసేలా ఏర్పాట్లు చేశామని, ఈ విషయంలో తనకు సహాయ సహకారాలు అందిస్తున్న వాలంటీర్లతో పాటు కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు ఎటువంటి సమస్యలున్నా ప్రజాసేవా భవన్ కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోవచ్చని, శాశ్వత వేదికగా దీన్ని నెలకొల్పాలని తెలిపారు. నీకు నాకేమన్నా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జైనత్ మండలం, బేలా మండలం, ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ టౌన్కు చెందినటువంటి సామాన్య పేద ప్రజలు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఏ చిరు పని కోసం ఆదిలాబాద్ టౌన్కి వస్తే వాళ్ళకి బుక్కెడు బువ్వ పెట్టాలా, వాళ్ళకి కోపెడు ఛాయ నీళ్లు పోయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి నిత్యాన్నదానము సండేతో సహా, సండే కూడా మాకు విరామం ఉండదు, లీపు సంవత్సరం ఉంటే కనుక 365 రోజుల, 364 రోజుల, 66 రోజుల, ఎంత ఉంటే అంత
నిత్యాన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. దాదాపు రోజుకి 500 నుంచి 1000 మందికి అన్నదానం చేసేటట్టుగా, మా కార్యకర్తలు మీటింగులు కండక్ట్ చేసుకునేటట్టుగా, మా కార్యకర్తలకు శిక్షణ చేసేటట్టుగా, మా కార్యకర్తల్ని చైతన్యపరిచేటట్టుగా, మా కార్యకర్తల్ని రైల్వే అండర్ బ్రిడ్జ్ టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 24 భాగ్యనగర్లో 30 లక్షలతో చేపట్టనున్న కమిటీ హాల్ ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం న్యాక్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే జోగురామన్న నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో 50 కోట్ల నిధులను కేటాయిస్తున్నారని, వాటితో పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్లు అశోక్ స్వామి, సంత నర్సింగ్, పందిరి భూమన్న, ఇంజనీరింగ్ విభాగం డిఈ తిరుపతి, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై దేశీ వార్డ్ నంబర్ 24 సంబంధించినటువంటి ఇక్కడ గతంలో ఇక్కడ మనం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీని నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ అనేది మరి నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మరి కాంపౌండ్ వాళ్ళు, గేటు, అదేవిధంగా రోడ్డు సంబంధించినటువంటి ఇంకా కూడా మనకు అందులో అమౌంట్ ఇంత బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఇంకా కూడా దాంట్లో ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడానికి 30 లక్షలు అనేది తీసుకోవడం జరిగింది. నాయకుడు అంటే దర్పం ప్రదర్శించడం కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యే జోగురామన్ను ఉద్దేశించి తీవ్రమైన విమర్శన అస్త్రాలు సంధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో గల ప్రజాసేవా భవనంలో నిత్యాన్నదానం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం కోసం పాటుపడలేదని అన్నారు. కోట్లాది ఆస్తులు కూడబెట్టుకున్నారని, ప్రజలకు మాత్రం తెలిసిందేమీ లేదని దుయ్యబట్టారు. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రధానికాన్ని మోసగిస్తున్న జోగురామన్నకు రిటైర్మెంట్ తీసుకునే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తలు పోరాట యోధులై టీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టాలన్నారు. సమస్య గాని, రైతులకు రుణమాఫీ సమస్య గాని, ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజాసేవా భవన్లో, ఈ వేదికలో, ఈ శాశ్వత వేదికలో వచ్చి మీ గోడు వెళ్ళదీసుకోవచ్చు. సామాన్య ప్రజలని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ప్రజాసేవా భవన్, ఆదిలాబాద్లో ప్రజాసేవా భవనే ఒక అగ్గి బరాటాగా, ఒక మూలస్తంభంగా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నా. ఆదిలాబాద్లో జోగురామన్న గారు 4 సార్లు గెలిచిండ్రు కదా. మీరు గెలిచిన తర్వాత మీరు మంత్రిగా ఉన్న కాలంలో, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో, ఈ 8.5 సంవత్సరాలల్లా మీరు ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు? ఎంతమందికి రైతుల రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు? ఆదిలాబాద్లో ఎంతమంది అర్హులైనటువంటి 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని మీ ప్రభుత్వం చెప్పింది. 2000 రూపాయల పింఛను 57 ఏళ్లకు వాళ్ళందరికీ ఇస్తానది. ఎంతమంది ఊర్లలో 57 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు? టెంకాయలు కొడుతున్నావు రామన్న, టెంకాయలు కొడుతున్నావు, పోతున్నావు. ఈ రోడ్డు అంటూ టెంకాయ కొడుతున్నావు, మళ్ళా దిక్కులేదు. భవనాలను కూడా శంకుస్థాపనకు టెంకాయ కొడుతున్నావు, దిక్కులేదు. మళ్ళా జోగురామన్న గారు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి ఎంతమందికి స్కాలర్షిప్లు 3 ఏళ్ళ ఇచ్చినలో లెక్క తీయండి. నేను చర్చకు వస్తా, బహిరంగ చర్చకు. ఎంతమందికి సబ్ ప్లాన్ కింద లోన్లు ఇచ్చినవో వైట్ పేపర్ రిలీజ్ చేయి. 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మా బిడ్డలకు స్కాలర్షిప్లు వచ్చినాయి. 10,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మా బిడ్డలకు సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ల కింద, ఎస్సీ సబ్ ప్లాన్ల కింద, ఎస్టీ సబ్ ప్లాన్ల కింద లోన్లు లేచినాయి. మరి ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఎందుకు లేస్తలేవు? ఆదిలాబాద్ ప్రజలకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రామన్న గారి దగ్గర బాగా పైసలైనాయి,
మినిస్టర్గా ఉన్నప్పుడు సంపాదించుకున్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించుకున్న బాగా పైసలైనాయి, పైసల కట్టలు పట్టుకొని ఎలక్షన్ టైంలో వస్తాడు, వచ్చి మళ్ళీ మిమ్మల్ని పసుపు బియ్యము పెట్టి బియ్యం మీద ప్రమాణం చేసి చెప్తాడు, పొచ్చమ్మ పేరు మీద పేరు మీద ప్రమాణం చెప్తారు, గ్రామ దేవతల పేరు మీద ఓట్లు మళ్ళా పైసలు తీసుకొని ఓట్లు టీఆర్ఎస్కే వేయమని మళ్ళీ చెప్తున్నా. ఆ పైసలన్నీ అక్రమంగా సంపాదించినవే. ఆ పైసలు మొత్తం కూడా తీసుకోండి, ఇచ్చిన పైసలు తీసుకోండి, ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయండి. ప్రతి ఒక్క కార్యకర్త కొదమ సింహంలాగా అగ్గి బరాటలాగా పోరాట యోధుడై మీ కోటలు కూలుస్తాడు రామన్న. గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ప్రదర్శించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆదిలాబాద్ ప్రజల్ని పచ్చి మోసం చేసిండ్రు మీరు, దగా చేసిండ్రు మీరు. ఆదిలాబాద్లో బేతాళ మాంత్రికుడు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు, ఆదిలాబాద్లో పాపాల భైరవుడు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు. గొల్ల కుర్మలకు డబ్బులు మునుగోళ్ళు ఎత్తున్నారు. మరి గొల్ల కుర్మలకు డబ్బులు నువ్వు ఎందుకు ఆదిలాబాద్ లేపిస్తలేవు? నాకంటే అవగాహన రాజకీయాల పట్ల మీకే ఎక్కువ ఉండాలా, కానీ ఆదిలాబాద్ ప్రజల్ని రోజు రోజుకి మోసం చేస్తున్నారు మీరు. బరాబర్ ఆదిలాబాద్లో జోగు రామన్న గారికి రిటైర్మెంట్ వచ్చి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రిటైర్మెంట్ తీసుకోవడంలో, ఆ రిటైర్మెంట్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర నేనే పోషించబోతున్నా. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. ఈ ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని వాళ్ళ పెంపుడు మనుషులతోని రేపు నా మీద మొరిగిపిస్తారు, ఏం పర్వాలేదు. అన్ని దెబ్బలు తింటందుకే అందరు ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కంది శ్రీనివాస్ రెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిన కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. నీ పైసలు నీకు ఇంత ఆస్తుపాస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ ఆస్తుల మీద, నా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇక్కడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివరిలో మందుతోనో లిక్కర్ బాటిల్తోనో పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 ఎప్పుడన్నా మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ 19,000 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. మీ పార్టీకి క్యాడర్ లేదు. మీ పార్టీ ఒక్కసారి అధికారం కోల్పోతే నేను పట్టించుకునే దిక్కు లేదు. చైతన్యవంతమైనటువంటి సమాజం ఇప్పుడు ఇంతకు ముందాట లేదు. ఈరోజు ప్రజాసేవా భవన్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 100లాది మంది కార్యకర్తలు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజాసేవా భవన్ స్టార్ట్ అయిన దసరా రోజు మన దాదాపు 15 రోజులు కూడా కావస్తలేదు. ఈ 15 రోజులనే 13-14 రోజులల్లో దాదాపుగా 3,871 ఎంతనా 3,871 కార్యకర్తలు రిజిస్టర్ బుక్ ఉంది మా దగ్గర. 3,871 మంది ప్రజలు, సామాన్య ప్రజలు, కార్యకర్తలందరూ నన్ను వచ్చి కలిసిపోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతు బిడ్డల సమస్యలు కానీ, కార్మికులు కర్షకుల సమస్యలు కానీ, పేద బిడ్డల సమస్యలు కానీ ఏవి కూడా పరిష్కృతం కాలేదు. అదంతా కూడా ఈ జోగు రామన్న గారి పాపమే. ఆదిలాబాదులో ఏ అభివృద్ధి జరగకపోయినా కూడా సీసీ రోడ్లు ఉన్న సీసీ రోడ్లు వేయకపోగా, లేని సీసీ రోడ్లు వేయకపోగా ఉన్న సీసీ రోడ్లని మిషన్ భగీరథతో తవ్వి రోడ్లని మొత్తం పాడు చేసేసిండు. నీ బిడ్డల కంటే పైసలున్నాయి, నా బిడ్డలకు పైసలున్నాయి, కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. మరి పేద బిడ్డల పైసల సంగతి ఏంది? వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? స్కూల్ బిల్డింగ్లు కూలిపోయేటట్టు ఉన్నాయి కదా. స్కూల్ బిల్డింగ్లని మీరు ₹1 మీరు ఎన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టినరో, మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, చెనకా కొరాట నిర్మాణంలా ఎన్ని ఏళ్ళైనా ఎందుకు ముందుకు పోతలేదు పని? ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇదే పంచాయతీ పెడతారు కదా, మేము మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ చెనక కొరాట పూర్తి చేస్తామని. ఆదిలాబాద్ ప్రజలంటే జోగురామన్న గారికి అలుసు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులు. వీళ్ళని తిరగం మరగం చేసి పత్తా పల్టాయించవచ్చు. మళ్ళా మందు పైసలు పంపితే వీళ్ళు ఎట్లా ఓట్లేస్తారు మనకు అనే నమ్మకమా మీకు? ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆదిలాబాద్ ప్రజలతోనే నా గమ్యం, ఆదిలాబాద్ ప్రజలతోనే నా ప్రయాణం, ఆదిలాబాద్ ప్రజల కోసమే నా తపన. ఆదిలాబాద్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, వచ్చే ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా గెలిచే వాళ్ళకే టికెట్లు. అందుకనే ప్రజల సేవని చూరగొనాలా, ప్రజల అభిమానాన్ని చూరగొనాలని నేను భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గెలిచే అభ్యర్థి అయితే మీ ఇంటికే బీఫామ్ గురించి ఖచ్చితంగా నేను
ఎవరితోనైనా పోరాడి మీరు గెలిచే అభ్యర్థి అయితే, మీరు ప్రజలకు మంచి చేస్తే కనుక ఎవరితోనైనా కొట్లాడి బీఫామ్ గుంజుకొచ్చి మీకు ఇస్తా. 49 వార్డులల్లా 25 వార్డులు యువకులే గెలవాలనేది నా కోరిక. నా తరువాత నా కొడుకులు కానీ, నా బిడ్డలు కానీ, నా కొడుకులు కానీ ఎవ్వరూ రాజకీయాల్లోకి రారు. మీ బిడ్డ జోగు ప్రేమేందర్ గారు, ఆయనకి ఏమర్హత మున్సిపల్ చైర్మన్ గెలవడానికి? కేవలం రామన్న గారి కొడుకు. రామన్న గారి కొడుకు కాకపోతే జోగు ప్రేమేందర్ గారు మున్సిపల్ చైర్మన్ అవుతుండగా ఎవరి చెవులలో పూలు పెడతారు? ఏం అర్హత ఉన్నది జోగు ప్రేమేందర్ గారు మీకు మున్సిపల్ చైర్మన్ కావడానికి? మీకంటే హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పీపుల్ని చూపెట్టమంటారా? చాలామంది కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనే కోరికని చాలామంది అంటున్నారు. అయితే తప్పకుండా అధిష్టానం ఆశీస్సులుంటే, తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వము మా అధిష్టానం ఆశిస్తుంటే ప్రజాసేవలో ఇలాగే ముందుకెళ్లాలని నా కోరిక. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుండి ర్యాలీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హుషారెత్తించారు. WHO గుర్తింపునకు పరిగణలోకి తీసుకుని ఇక 45వ ILC సిఫార్సుల ప్రకారం ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమల్ల కిరణ్ డిమాండ్ చేశారు. కనీస వేతనంతో పాటు పెన్షన్, ESI చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. లేబర్స్ కోడ్స్ అమలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, పూర్తిగా రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల PRC ఏరియర్స్ ను వెంటనే చెల్లించాలన్నారు. తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు శోభ, నాయకురాలు సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కరోనా నుండి దేశాన్ని కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాయితీగా నిస్వార్థంగా ముందుండి సేవలు అందించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు పొందిన ఆశా కార్యకర్తలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఇండియన్ లేబర్ కమిషనర్ చెప్తున్నా కూడా ఆశాలకు కనీస వేతనాలు కాదు కదా, పారితోషికాలను పెంచి నామమాత్రంగా PRCని వర్తింపజేశామని కంది శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలం పుంజుకుంటుంది. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలకు పలువురు యువకులు, అభిమానులు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ లో గల ప్రజాసేవా భవన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చి కంది శ్రీనన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షిద్ నగర్, సుందరయ్య నగర్, గణేష్ నగర్, శాంతినగర్, కొత్త కుమ్మరివాడకు చెందిన యువకులు, అభిమానులు భారీ సంఖ్యలో కదిలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బీజేపీలో చేరారు. వారికి కేఎస్ఆర్ కాషాయ కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఆదిలాబాద్ గడ్డపై ఎగిరేది బీజేపీ జెండాయే అని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆశించిన మేర పత్తి రాకపోవడంతో ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ బోసిపోతుంది. పత్తి బండ్లు రాక వెలవెలబోతుంది. ఈ నెల 14న కలెక్టర్ సక్తా పట్నాయక్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి కొనుగోలును ప్రారంభించగా ఇప్పటి వరకు కేవలం 355 క్వింటాలు మాత్రమే పత్తి మార్కెట్కు వచ్చినట్టుగా కార్యదర్శి వెంకన్న తెలిపారు. మొత్తం 82 నుండి రైతుల నుండి ఈ కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించారు. ఒకవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి ఎరగడం లేదని, ఇక తేమ శాతం కూడా ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా పత్తి రావడం లేదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీపావళి పండుగ తర్వాత పూర్తి స్థాయిలో పత్తి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో ఇప్పటి వరకు 14వ తారీఖు నాడు మనం పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. 14, 15 మరియు 16 సండే కావడం వల్ల 17వ తారీఖు 3 రోజులలో మొత్తం 355.92 క్వింటాల పత్తి కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 22 మంది ఫార్మర్స్ ద్వారా 355 క్వింటాల పత్తిని ఇప్పటి వరకు మనం కొనుగోలు చేశాము. పత్తి రాకపోవడానికి వాతావరణము అంటే వర్షాలు పడుతుండడం వల్ల పత్తి పికింగ్ అనేది తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పికింగ్లో ఆలస్యం కావడం జరుగుతుందని భావిస్తున్నాము. ఇంకో తేమ శాతం తక్కువ చేసి పత్తిని తీసుకొచ్చినట్లయితే మంచి ధర వస్తుందని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది. రేటు మొదటి రోజు మనకు ప్రారంభం ధర 8,300 ఉంటే ఈరోజు 8,160 రూపాయలు మనకు ధర 8% మేచర్కు నిర్ధారించడం జరిగింది. అన్ని జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే మన దగ్గర రేటు హైయెస్ట్ మన దగ్గరనే నమోదు కావడం జరుగుతుంది. కంది శ్రీనివాస్ రెడ్డి కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాణదాత అంబులెన్స్లను నిత్యం అందుబాటులో ఉంచుతూ ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు చేర్చుతున్నారు. జైనత్ మండలం కరంచి గ్రామానికి చెందిన 60 ఏళ్ల రాకుండే మోహన్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన కాలుకు తీవ్రమైన గాయమై ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జ్ కావడంతో ప్రాణదాత అంబులెన్స్ లో స్వగ్రామమైన కరెంచీకి సురక్షితంగా తరలించారు. సకాలంలో స్పందిస్తూ సేవలు అందిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బేల మండలంలోని మనియార్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో యూత్ కాంగ్రెస్ యువ నాయకులు ఠాక్రే విపిన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు పంపిణీ చేశారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామరూపేష్ రెడ్డి చేతుల మీదుగా వీటిని అందజేశారు. మారుమూల గ్రామాల్లో విద్యార్థులు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పుస్తకాలు పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎంతో మంది ఆదివాసీ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. पकड़ बैठी Ini
स्कूलमध्ये आपले बाहेरगावून आलेले आमचे रुपेश दादा आणि तसेच दहीगावचे भाऊ पुण्याचे सर्वांना माझे नमस्कार. कारण तर आपल्या स्कूलमध्ये खूप बुक्स आणि पेन्स अंगणवाडीच्या स्कूलमध्ये सुद्धा हे देण्यात आलं. याच्याकडून आमचे विपिन गावळे याच्याकडून देण्यात आलं. तर माझ्या ग्रामपंचायततर्फे माझ्या गावाल्यातर्फे ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయడం పట్ల చేనేత రైతులు హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరానికి 3 విడతల్లో కలిపి పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు అందించడంపై బీజేపీ అధ్యక్షులు కట్కం రామ్దాస్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. ఇంతవరకు రుణమాఫీ చేసింది లేదని మండిపడ్డారు. దీపావళికి బాగా ఆనందమైంది సార్. ద్వారా 2,000 రూపాయలు పెట్టుబడి సాయం మాకు అందింది. నిన్న కష్టకాలంలో మాకు టైంకు పనికొచ్చి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు 12వ విడత ప్రతి సంవత్సరం ఏటబడ్డట్టు 3 సార్లు ప్రతి సంవత్సరంకు 4 నెలలకు ఒకసారి మాకు ఎక్కడ దిగకుండా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా మా అకౌంట్లకే డబ్బులు వచ్చినాయి. మేము సంతోషిస్తున్నాం. మరి ఇలా మోడీ గారు వేసిన కొత్తలు నవంబర్ కంటే ఫస్ట్ వీక్ని మస్తు సాయం చేసిండు. ఇలా కావునదా చేసి అతనికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలా రైతులను ఆదుకునే మంచి మోడీ గారు అని చెప్తున్నాను. నేను సన్నకారు చిన్నకారు రైతునే, కాకపోతే అయిన టైం మీద అందునే మాకు ఇలా సోయలకో దేనికో పనికొచ్చిన కొత్తలు తప్ప ఏ రాష్ట్రంలో ఇంత ఎస్టో లేడు. 29 రాష్ట్రాలలో పెద్ద బాసు తండ్రి. మరి ఇలా మమ్మల్ని ఆదుకుంటున్నావు కాబట్టి మరి ఇట్టనే ఆదుకుంటావో నీకు తప్పక మేము ఓట్లేసి నేను గెలిపిస్తామని కోరుతున్నాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే నిన్న కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది 12వసారి, ఇప్పటికీ 12వసారి వేయడం జరిగింది. మరి దీని తరఫున మా చేనేత మండల రైతుల తరఫు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి గతంలో ఎందరో ప్రధానమంత్రులు మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రులు చేసినప్పటికీ ఎవరు కూడా రైతుల గురించి ఆలోచించక మరి ఎవరు కూడా రైతుల సాయం చేసిన పాపాన పోలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప హృదయంతో మరి రైతులు కష్టాల్లో ఉన్నాడు, రైతుల్ని ఆదుకోవాలా, మరి ఏ విధమైన పథకాలు పెట్టాలని చెప్పేసి ఆలోచించి ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి. ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తిరుక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి వాటి ముందర ఆడిపాడారు. డీజే సౌండ్ సిస్టమ్ ముందు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక అనంతరం ప్రధాన కూడల వద్ద బతుకమ్మలను ఉంచి ఒక్కేసి పువ్వేసి చందమామ చిత్తు చిత్తుల బొమ్మ అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామాల్లోని చెరువులు బతుకమ్మలో నిమజ్జనం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.